మా అక్కలు 4 సంఘ సభ్యులు ఉంటారు. దీని మీద 20,000 30,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. టెంట్ అంతా కలిసి ఇంకెక్కువ. ఆ వర్క్ మీరు ఇస్తే అవరో మీరు పని చేసుకుంటే మీ దగ్గర ఒక కనీసం 5-6 వేలైనా మిగులుతాయి. అట్లా మీకు మిగలాలని ఇప్పుడు గోదాములు కూడా మిల్లులు గోదాములు పెట్రోల్ బంకులు సోలార్ లైట్లు కుట్టు మిషన్లు వర్కులు ఇవన్నీ కూడా ఇచ్చేది మీరందరూ సంతోషంగా ఎదగాలి అని. కాబట్టి మహిళా సంఘంలో దయచేసి మా వివో సంఘం సభ్యురాళ్ళకు కూడా మీ జీతాల సమస్య మాకు వదిలేయండి. మేము ఖచ్చితంగా అది ఆలోచిస్తా ఉన్నాం. మన మహిళల్ని కోటీశ్వరులను చేసే పనిలో వివోలందరూ కూడా యాక్టివ్గా పనిచేయాలి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేదే మనందరి లక్ష్యం. 1 కోటి మంది మహిళల్ని మనం చేయాలి. ఇవాళ వాళ్ళకు ఒక తోడు ఒక నీడ. ఒంటరి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎవరు లేరు నాకు దిక్కు అనే బాధ ఉండొద్దంటే ఇగో ఇట్లా మహిళా సంఘంలో సభ్యురాలు ఉండాలి. ఆమె కష్టం వస్తే మనకు మహిళా సంఘం ఉంది, నా బాధ అయినా నా కష్టమైనా నేను ఈ అక్కలతో చెప్పుకుంటా అనే ధైర్యాన్ని ఇచ్చేది. ఒక సామెత ఉండేది ఇంకా అనేటోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు ఎక్కడ కలిసి ఉండరా అని. కానీ ఈరోజు మన సంఘంలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు మహిళలు. ఇక్కడ ఎన్ని వేల మంది కూర్చున్నారు. ఇది మన ఐక్యత, ఇది మన శక్తి. సత్యన చెప్పిండు రాబోయే కాలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళే మీరే సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవుతారు. అవసరమైతే మహిళలకు 33% రిజర్వేషన్ వస్తే ఇక్కడ కూడా మహిళ కూడా రిజర్వేషన్లు ఉంటాయి. కాబట్టి మీరందరూ దయచేసి కష్టపడండి. మీ ఆలోచనలు మాకు పంపియండి. ఇవో ఈ రకంగా చేస్తే మాకు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ రోడ్డు మీద మేము ఈ షాప్ పెడితే మాకు లాభం వస్తుంది, ఈ ఐటమ్ అమ్ముకుంటాం, మాకు రోజు 1000-2000 వస్తాయంటే అదే షాపును మనం ఎంకరేజ్ చేస్తాం. అందుకే మా అక్కలందరికీ మీకు కొద్దిగా లేట్ అయింది, ఇబ్బంది అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. మీరందరూ సంతోషంగా ఉండాలి, 4 రూపాయలు మీ చేతిలో ఉండాలి. ఇదే మా ప్రభుత్వ లక్ష్యము, ఇదే మన రేవంత్ అన్న ఆశయము, ఇదే సత్యన్న ఆలోచన.